హాయ్ అండి. అందరికీ నమస్తే. కేఎఫ్‌సీని ఈ విధంగా ట్రై చేయండండి. లోపల వరకు మసాలాలు పట్టి పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ముందుగా దీనికోసం నేను అర కేజీ వరకు లెగ్ పీసెస్ తీసుకున్నానండి. అందులోకి అరచెక్క వరకు నిమ్మరసం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పావు టీ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ మసాలా పౌడర్, పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఈ ముక్కలకు బాగా మసాలాలన్నీ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మజ్జిగను వేసుకోవాలండి. మజ్జిగని ఈ లెగ్ పీసెస్ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మజ్జిగను పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 గంట 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అరకప్పు వరకు కార్న్‌ఫ్లోరు, 1 కప్పు వరకు మైదాని తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మసాలా పౌడర్, అర టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని ముందుగా మ్యారినేటెడ్ చేసుకున్న చికెన్ని మరొకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్క పీస్ని తీసుకుని ఫ్లోర్లోకి వేసుకుని పిండి లోపలికి పట్టే విధంగా నలుపుతూ మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పట్టించిన తర్వాత బాగా కూల్గా ఉన్న వాటర్లోకి ఒక 30 సెకండ్స్ పాటు ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు కూలింగ్ వాటర్లో నుంచి తీసేసి మళ్ళీ ఈ పిండిలోకి వేసి ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఫస్ట్ సారే లోపల వరకు పిండి వెళ్ళాలండి. రెండోసారి చేసేటప్పుడు పైనే కోట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పిండిని దులిపేసుకోవాలి. ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని లెగ్ పీసెస్ని వేసుకోవాలి. నేను 2 వేసుకుని ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు 1 నిమిషం పాటు కదపకూడదండి. 1 నిమిషం తర్వాత 2 వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ముక్క లోపల వరకు ఉడుకుతుంది. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని నెక్స్ట్ వాయిని కూడా ఇదే విధంగా లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు ముక్క ఉడుకుతుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. లోపల వరకు మసాలాలు పట్టి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కేఎఫ్‌సీ.